నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు నేతలు కార్యకర్తలతో భేటీ. పాలనలో మార్క్ చూపించే ప్రయత్నంలో చంద్రబాబు నిత్యం సచివాలయంలో ఉండేలా ప్లాన్. టీటీడీ కొత్త ఈవోగా శ్యామలారావు నియామకం. ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డిని తొలగించిన టీడీపీ సర్కార్. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల మహాధర్నా. బీసీ కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్. ఇటలీ టూర్లో ప్రధాని మోదీ బిజీ. నేడు G7 దేశాల సదస్సులో పాల్గొనున్న పీఎం. ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. వారం తర్వాత మరింత జోరుగా వానలు. T20 వరల్డ్ కప్ లో నేడు కెనడాతో భారత్ ఢీ. రాత్రి 8 గంటలకు ఫ్లోరిడా వేదికగా సమరం. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బాలిక హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి ఫోరెన్సిక్ ను సమర్థంగా వాడుకొని కేసును పగడ్బందీగా విచారణ చేసి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కూడా ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. మరోవైపు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలే గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు హత్యలకు పాల్పడే శక్తులు
ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అక్కడికి బాధితులైన పోలీసులు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు చేశారు. అయితే భూ వివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. భౌతిక దాడులకు దిగి అరాచకులు హత్యలు చేస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే తేలితే అక్కడికి బాధితులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బాలిక అత్యాచారం హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి ఫోరెన్సిక్ ను సమర్థంగా వాడుకొని కేసును పగడ్బందీగా విచారణ చేసి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. లా అండ్ ఆర్డర్ ని ఉపేక్షిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ముఖ్యమంత్రి ఘాటుగానే స్పందించారు. ఏదైతే రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి పోలీస్ శాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లా అండ్ ఆర్డర్ ఇది కాకుండా చూసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఏదైతే నిన్న నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన ఉట్కూరు మండలంలోని పట్టపగలే గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఇక భౌతిక దాడులకు దిగి అరాచకాలకు, హత్యలకు పాల్పడే శక్తులకు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వేధించినట్లయితే ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు, అక్కడ పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించినటువంటి పోలీస్ శాఖ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మరోవైపు పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని కూడా భరోసా ఇచ్చారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గవద్దు, ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉంటారో వారిపై యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఇటు పోలీస్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. మంత్రివర్గంలో చోటు దక్కని టీడీపీ సీనియర్ నేతలకు తగిన గుర్తింపు ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అన్నమయ్య పాత్రుడు, ధూళిపాళ్ల నరేందర్, నక్క ఆనంద్ బాబు సహా పలువురు నేతలు కలిశారు. వారితో చంద్రబాబు విడివిడిగా దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడారు. మంత్రివర్గ కూర్పుపై అనుసరించిన విధానాన్ని పార్టీ నేతలకు వివరించారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి సరైన గౌరవం లభిస్తుందని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వారికి వివరించారు. అయితే
అయితే మంత్రివర్గంలో చోటు దక్కిన సీనియర్ నేతలకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు ఆయన. మంత్రివర్గ కూర్పులో జరిగిన సర్దుబాటును అర్థం చేసుకోమని ఈ సందర్భంగా సీనియర్ నేతలకు చెప్పారు చంద్రబాబు నాయుడు. అధినేత ఎలా చెబితే అలా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు సందర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే శ్వేతపత్రాల విడుదలకు కూడా సిద్ధం అవుతుంది చంద్రబాబు సర్కార్. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ పనులపై సమీక్ష నిర్వహించేవారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మినహాయిస్తే ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు. సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉందంటున్నారు. రెగ్యులర్ గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు చంద్రబాబు నాయుడు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. అంతేకాదు పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రివర్గంలోని సహచరులకు శాఖల కేటాయింపు జరిగిన సందర్భంగా వారికి నా అభినందనలు చెప్పారు. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ ప్రజాపాలన సకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశామని, మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తామని తమకు నమ్మకం ఉందన్నారు. జనసేన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మిత్రపక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం హోదాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరికే పరిమితం చేశారు. 2014-19 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన చంద్రబాబు 2019-24 మధ్య కాలంలో 5గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు అప్పటి సీఎం జగన్. అయితే ఇప్పుడు కేబినెట్ లోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఆయన ఒక్కరే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. చంద్రబాబు ఇష్టమైన టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు. మరోవైపు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలారావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలు పెడతామని ప్రకటించారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని చెప్పారు. ఇక ఆ దిశగా అడుగులు పడుతున్నాయని, కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయని, తాజాగా టీటీడీ ఈఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావును నియమించింది ఏపీ ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్న శ్యామలారావును టీటీడీ ఈఓగా నియమించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, పలువురికి మంత్రి, కేంద్ర పదవులు వరించడంతో బీజేపీ నేతలు, కమలనాథులు మంచి జోష్లో ఉన్నారు. అయితే ఈ క్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు సోము వీర్రాజును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సన్మానించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తలు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. సిఆర్పి రేట్ టెస్ట్ నిన్న తగ్గినాయని నిన్నటి దానికి 20,000 మంది 1000 మంది వాడికన్నా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే నేను అయిపోవాలి. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా వచ్చాయని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాజకీయంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమేనని, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో జగన్ భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తమ పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలని జగన్ సూచించారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచి పాలన అందించామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామన్న జగన్ అనేక సంస్కరణలు తెచ్చినప్పటికీ ఫలితాలు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల ఆర్వోలకు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ నామినేషన్ సందర్భంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నామరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్య సిరిసిల్ల రిటర్నింగ్ అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. తమిళనాడులో లోక్సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన అనంతరం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటికి తెరదించుతూ ఆ పార్టీ నేతలు తమిళసై అన్నమలైలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైతో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసలు కురిపించిన ఆయన ఆమె రాజకీయ అనుభవం పార్టీ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇటీవల ఓ వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళసై మధ్య సీరియస్ చర్చ జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేతల్లో ఒక్కరు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా సమర్థవంతంగా పనిచేసిన అక్క తమిళసైతో భేటీ కావడం చాలా సంతోషంగా ఉందని అన్నమలై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కమలం తప్పకుండా వికసిస్తుందని చెప్పారు. ఇందుకోసం ఆమె చాలా కష్టపడ్డారని అన్నారు. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నమలై ట్విట్టర్ వేదికగా తెలిపారు. అటు తమిళసై కూడా స్పందిస్తూ అన్నమలైతో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇరవై 24 ఏళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2012లో ఇంద్రాద్రి ముఖర్జీనే కూతురు షీనా బోరాను హత్య చేసింది. ఇది 2015లో బయటకు వచ్చింది. ఈ కేసులో గురువారం ఫోరెన్సిక్ వైద్యుల వాగ్మూలం నమోదు చేసే క్రమంలో గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థికలు కనిపించడం లేదని కోర్టుకు వెల్లడించారు. వాదోపవాదనల అనంతరం కోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం బీజేపీ నేత బిఎస్ యడియూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. మైనర్ బాలికను వేధించడమే ఆరోపణపై నమోదైన పోక్సో కేసులో బెంగళూరు కోర్టు మాజీ సీఎంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిఐడికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతున్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న సిఐడి ముందు యడియూరప్ప హాజరు కానున్నారని, అరెస్ట్ను నిలిపివేయాలని ఆయన తరఫున న్యాయవాది కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది.